హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్. ఈరోజు ఒక మంచి టాపిక్తో ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. నా పేరు వెంకట్, విశ్వమణి వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, అలాగే హోపోనోపోనో హీలర్ని. ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అర్థం చేసుకోవడం ద్వారా మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవాలి అని అనుకునే వాళ్ళు నేను కండక్ట్ చేసే ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్. చాలామంది వాళ్ళ లైఫ్లో ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళ లైఫ్లో ఎదగాలి, ఇంప్రూవ్ అవ్వాలి అని ట్రై చేస్తున్నప్పుడు, అంటే అది రిలేషన్షిప్ పరంగా అవ్వచ్చు, ఫైనాన్షియల్గా అవ్వచ్చు, ఇంకే విషయంలో అయినా సరే, లేదు బిజినెస్ పరంగా అవ్వచ్చు. డెవలప్ అవ్వాలి, ఇంప్రూవ్ అవ్వాలి అని ట్రై చేస్తున్న వాళ్ళకి వాళ్ళ సామర్థ్యం సరిపోక, అంటే ఇంకెవరిదైనా సపోర్ట్ కావాలి. ఎవరిదైనా అది మోరల్ సపోర్ట్ అవ్వచ్చు, ఫైనాన్షియల్ సపోర్ట్ అవ్వచ్చు, ఎవరిదైనా సపోర్ట్ కావాలని అనిపిస్తూ ఉంటుంది. ఏదో ఒక సపోర్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇలాంటి సపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నప్పుడు మీ ఫ్రెండ్స్ కానీ, లేదంటే కొంచెం దగ్గరలో ఉన్న రిలేషన్షిప్‌లో వాళ్ళు కానీ, మాటల విషయంలో కానీ ఎమోషనల్‌గా సపోర్ట్ చేస్తారు. కానీ మనీ విషయం వచ్చేసరికి చాలామంది దూరం అయిపోతూ ఉంటారు. అవునా? కాదా? ఒక్కసారి ఆలోచించండి. అప్పటి వరకు మీతో చాలా క్లోజ్‌గా ఉండే వాళ్ళు కూడా మనీ విషయం వచ్చేసరికి, అంటే అవతల వాళ్ళని మనం తప్ప పెట్టాల్సిన అవసరం లేదు. మనీ విషయం వచ్చేసరికి చాలామంది దూరం అయిపోతూనే ఉంటారు. అలాంటి సందర్భాలు మీ లైఫ్‌లో అనుభూతి చెందే ఉంటారు. ఒక్కసారి రీక్యాప్ చేసుకోండి. ఒక్కసారి గుర్తెచ్చుకోండి. నిజంగా ఫైనాన్షియల్ సపోర్ట్ అవసరమైనప్పుడు ఫ్రెండ్స్ అవ్వచ్చు, రిలేటివ్స్ అవ్వచ్చు, మీతో కొంత టైం స్పెండ్ చేస్తారు. కొంత మోరల్ సపోర్ట్ ఇస్తారు. కానీ డబ్బు అడిగేసరికి, డబ్బు ఇవ్వాల్సి వచ్చేసరికి వాళ్ళు ఇవ్వలేరు. దూరం అవుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళని కూడా తప్పు పట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఇబ్బంది వాళ్ళది. ఎందుకంటే డబ్బులు ఇవ్వలేదు కాబట్టి, సపోర్ట్ చేయలేదు కాబట్టి వాళ్ళేదో చెడ్డ అని అనుకోవాల్సిన అవసరం లేదు. అలాగే కొంతమందేంటంటే, మనీ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఇవ్వగలిగి కూడా ఇవ్వలేరు. దూరంగా జరిగిపోతుంటారు. ఎందుకంటే, ప్రస్తుత పరిస్థితుల్లో డబ్బుకు ఉన్న విలువ అటువంటిది. ఆళ్ళను కూడా తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఇలాంటి సందర్భంలోనే ఎవరో వచ్చారు, ఏదో చేస్తారు, ఏదో ఇస్తారు అని వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా, అర్థం చేసుకొని, మీ మీద మీరు నమ్మకం ఉంచి, ఒక పాయింట్ మీరు అర్థం చేసుకొని, ఎవ్వరి మీద డిపెండ్ అవ్వకుండా, మీ ప్రాబ్లమ్‌ని ఎవ్వరికీ చెప్పకుండా, మీ మీద మీరు నమ్మకం ఉంచి, మీ మైండ్‌ని రీప్రోగ్రామింగ్ చేసుకోవడం ద్వారా, మీరు ఏ ప్రాబ్లమ్ నుండైనా సరే చాలా ఈజీగా బయటపడొచ్చు. ఈ విషయం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్, ఒక కత్తి ఉంది, నైఫ్. ఈ నైఫ్‌ని మనం పాజిటివ్‌గా వాడొచ్చు, నెగెటివ్‌గా కూడా వాడొచ్చు. పాజిటివ్‌గా వాడితే బెనిఫిట్స్, అలాగే నెగెటివ్‌గా వాడితే వచ్చే నష్టాలు మనకు తెలుసు కదా! కత్తిని చక్కగా వెజిటబుల్స్ కట్ చేయడానికి వాడొచ్చు. లేదంటే ఎవరినైనా పొడవడానికి కూడా వాడొచ్చు. అంటే దేనికైనా సరే ఒక పాజిటివ్ ఉంటుంది, నెగెటివ్ ఉంటుంది. దాన్ని ఎలా వాడాము అన్నది ఇంపార్టెంట్. అలాగే మన మైండ్‌ని కూడా దానిని పాజిటివ్‌గా ఆలోచించొచ్చు, నెగెటివ్‌గా కూడా వాడొచ్చు అన్న విషయాన్ని గుర్తు తెచ్చుకోండి. ఈ విషయం అర్థం చేసుకొని మీ బ్రెయిన్‌ని పాజిటివ్‌గా వాడడానికి ట్రైన్ చేసుకొని, అనవసరమైన విషయాలు, నెగెటివ్ ఆలోచనలు, ఆందోళనలు ఓవర్‌కమ్ చేసి, స్ట్రెస్ రిలీఫ్ చేసుకొని, ఎప్పుడైతే మీ గోల్స్ పైన మీరు ఫోకస్ పెట్టి, మీ పైన నమ్మకంతో ఏదైనా సాధించగలను. నాకొచ్చిన ఈ చిన్న ప్రాబ్లమ్ పెద్ద ప్రాబ్లమే కాదు. ఇదొక చిన్న ఇష్యూ. హైవే మీద లాంగ్ జర్నీ చేస్తున్నప్పుడు ఒక చిన్న స్పీడ్ బ్రేకర్ మాత్రమే అని ఎప్పుడైతే మీరు ఫీల్ అవుతారో, మీరు ఏదైనా సాధించగలుగుతారు. ఇలాగే మీ బ్రెయిన్ షార్ప్ చేసే సందర్భాలలో మీకు ఎక్స్ట్రా సపోర్ట్ అవసరమవుతుంది. మెంటల్‌గా, ఫిజికల్‌గా, స్పిరిచ్యువల్‌గా. అలాంటప్పుడు ఎవరో వచ్చి సపోర్ట్ చేస్తే బావుంటుంది అనే దానికి, అలాంటి సందర్భంలో లా ఆఫ్ అట్రాక్షన్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్ గనక తెలుసుకుంటూ, మీ బ్రెయిన్‌ని మీరు రీప్రోగ్రామింగ్ చేసుకోవడం ద్వారా,
మీలో ఉన్న నెగెటివ్స్‌ని వదిలిపెట్టడం ద్వారా మీరు మీ గోల్స్‌కి ఒక అద్భుతంగా మీ గోల్స్‌ని చాలా ఈజీగా రీచ్ అవ్వగలుగుతారు. ఇది అక్షర సత్యం. లా ఆఫ్ అట్రాక్షన్ చాలా చాలా ఉపయోగపడుతుంది. అందుకే లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్న వాళ్ళు రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేయండి వదిలిపెట్టకుండా. అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ తెలియని వాళ్ళు నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఒక నెల రోజులు మీకోసం మీరు టైం స్పెండ్ చేయండి. నేను కండక్ట్ చేసే ఆన్‌లైన్ క్లాసెస్ అనేవి లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చాలా అద్భుతంగా పనిచేస్తాయి మీకు. అవి మీ లైఫ్‌ని ఉన్నతంగా మార్చుకోవడానికి చాలా బాగా సహాయపడతాయి. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రోగ్రామ్ అనేది మీలో ఉన్న నెగెటివ్ ఎనర్జీని తీసి పాజిటివ్ ఎనర్జీతో నింపి మిమ్మల్ని ఉన్నత స్థితికి తీసుకువెళ్ళడానికి సహాయపడుతుంది. గుర్తుపెట్టుకోండి, ఫైనాన్షియల్‌గా అవ్వచ్చు, రిలేషన్‌షిప్ పరంగా అవ్వచ్చు, ఆరోగ్యపరంగా అవ్వచ్చు. లా ఆఫ్ అట్రాక్షన్ అర్థం చేసుకొని మీ బ్రెయిన్‌ని, మీలో ఉన్న నెగెటివ్ ప్రాబ్లమ్‌ను తీసిపెట్టేసి మీ బ్రెయిన్‌ని రీప్రోగ్రామింగ్ చేయడం ద్వారా మీరు అనుకున్నది ఎటువంటిదైనా సరే సాధించవచ్చు. ఈ పాయింట్‌ని మీరు అర్థం చేసుకోండి, నమ్మండి. సింపుల్‌గా ఒకటే మాట, లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక అద్భుతం. ఈ అద్భుతాన్ని నేర్చుకునే అవకాశం మీకు దొరికింది అంటే అది మీకు యూనివర్స్ ఇస్తున్న ఒక మంచి, మంచి అద్భుతమైన అవకాశంగా భావించి లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి. మీ జీవితాన్ని మీరు ఉన్నతంగా మార్చుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్. అలాగే ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్.